అధ్యక్ష. ప్లీజ్ 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 మంత్రి గారు ముందు చదవలేదు సార్, కూర్చోండి సార్. లేదు సార్, కూర్చోండి. లేదు సార్ సార్ మీకు క్రెడిట్ ఇస్తాను లేండి సార్, కూర్చోండి. అదే కదా క్వశ్చన్, పోలీస్ మీకు క్రెడిట్ ఉంటుంది లేదు, కూర్చోండి. అమ్మా అధ్యక్ష, అమ్మా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కదా, ఏదో అందుకే క్రెడిట్ ఇచ్చేద్దాం లేండి సార్. ఆయన అడిగేది అదే, బీఆర్ లో డబ్బులు ఇస్తారా లేదా కాదు, బీఆర్ లో జీతం గురించి అడుగుతాడు ఆయన. సూటిగా అడగండి, మీరు సూటిగా అడగాలి. అధ్యక్ష ధన్యవాదాలు. పోయిన సంవత్సరం మార్చి 17వ తారీఖున దీని మీదనే చర్చ జరిగింది అధ్యక్ష. గౌరవ అధ్యక్షులు వారు అదే తమరు చెప్పారు సార్, ఇది అన్యాయం కదమ్మా, వాళ్ళు ఎట్లా బతకాలమ్మా అన్నారు సార్. సార్ మీరు అన్నారు సార్, ఇది అన్యాయం అమ్మా, వాళ్ళు ఎట్లా బతకాలని మీరే చెప్పారు సార్. కరెక్ట్ సంవత్సరం అవుతుంది సార్, సంవత్సరం అవుతుంది సార్. ఇంతవరకు ఆ రోజున 127 మంది ఉన్నారు సార్, ఈ రోజు 157 మంది అయ్యారు సార్. ఇది అంత అన్యాయం సార్. సార్ రాజ్యాంగంలో సార్, రాజ్యాంగంలో పోలీసులు వెల్ ప్లీజ్ మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు కూర్చోండి కూర్చోండి మంత్రి గారు, ఉమేష్ గారు చెప్పండి. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు అంటే క్వశ్చన్ కూడా చాలా అంటే క్వశ్చన్ అడిగేటప్పుడు ఒకసారి లాస్ట్ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడు కూడా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోరు. ఎందుకంటే బీఆర్ సంస్కృతి అన్నది అలాగే మంత్రి గారు ఆయన చెప్పేది రికార్డు కావట్లేదు, మీరు చెప్పండి. కాదు సార్, మళ్ళా పెద్ద ఆయన అని చెప్పి మీరే ఇచ్చారు బైకు. ఇప్పుడు పాపం కూర్చోండి. అడిగారు అడిగారు నా కూర్చో అమ్మా, చెప్పండి చెప్పండి కూర్చోండి. మీరు ఎప్పుడు ఇచ్చినా అంతేనా మాట్లాడుకోండి, కూర్చోండి. అధ్యక్ష, ఒకటి గౌరవ సభ్యులు మాట్లాడారు. అధ్యక్ష మంత్రి గారు గౌరవ సభ్యులు మాట్లాడారు. నేను గౌరవ సభ్యుడికి ఏం చెప్తున్నానంటే చాలా ఆవేశంగా కడుపు మంట గురించి మాట్లాడుతున్నారు. ఇదే కడుపు మంట లాస్ట్ 5 సంవత్సరాలు కూడా పనిచేసింది. ఆ పని చేసినప్పుడు అదే పోలీసుల చేత 24 గంటలు పని చేయించుకొని 1వ తారీఖు కూడా ఉద్యోగ జీతాలు ఇవ్వకుండా 15వ తారీఖు వస్తాయా 20వ తారీఖు వస్తాయా కనీసం ఈ నెల వస్తుందా రాదా అన్న ఆలోచనలని చాలా మంది పోలీసులు పనిచేశారు. అదే విధంగా ఒక్క పోలీస్ కనుక జగన్మోహన్ రెడ్డి ఇదే అసెంబ్లీ రోడ్డు మీద 2000 మంది పోలీసులు మంత్రి గారు డిస్కషన్ లేదు, ఆయన చెప్పేదాని కదా మీరు సమాధానం చెప్పాలి కదా సార్. ఆయన అడుగుతున్నారని కూర్చోమనండి, నేను మాట్లాడతాను సార్. కూర్చోండి, మీరు ఆయన కూర్చోబెట్టండి, ముందు కూర్చోండి. ఆయన కూర్చోబెట్టిన తర్వాత నేను మాట్లాడతా. ఏమంటే ఆయన మాట్లాడుతాను, మీరు ఆయన మాట్లాడతాను సార్. నేను పెద్ద ఆయన గౌరవించమని మీరే చెప్పారు. ప్లీజ్ ఒకటే సప్లిమెంట్ కూర్చోమని చెప్పండి సార్. కూర్చోండి, మీకు పర్మిషన్ లేదు, కూర్చోండి. మీకు పర్మిషన్ లేదు, కూర్చోండి. ఆయన మాట్లాడిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రిగా నా మీద ఉంది. అంటే ఎవరు అడిగితే వాళ్ళకి చెప్తారా? మీరు మైక్ ఇచ్చారు సార్, మీరు మైక్ ఇచ్చి ఎవరైనా అడగమని నాకు సమాధానం చెప్తాను. నేను చెప్పండి. కోపపడటం కాదండి, మీలాగే మాకు బాధ, కోపం కాదు అది సార్. అధ్యక్ష, లాస్ట్ విఆర్ సంస్కృతి అన్నది ఈ రోజు వచ్చింది కాదు అధ్యక్ష. విఆర్ సంస్కృతి అనేది లాస్ట్ గవర్నమెంట్ లో కూడా విఆర్ సంస్కృతి అని ఉన్నది. అదే విఆర్ కి సంబంధించి చాలా మంది పోలీసులను ఇయర్ వారీగా కూడా చెప్పగలను. ఎండ్ ఆఫ్ ద డిసెంబర్ మనకి 2019లో దగ్గర 54 మందిని, తర్వాత చూసుకుంటే 96 మందిని, తర్వాత చూసుకుంటే